పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మంచి ఒడ్డు పొడుగు, మంచి ఫిజిక్, మంచి వాయిస్, మంచి ఫేస్, ఎలాంటి క్యారెక్టర్నైనా కానీ పండించేంత సత్తా దేవుడు మీకు ఇచ్చాడు. కానీ కోట శంకర్రావు గారు అనుకున్నంత సక్సెస్ అవ్వలేకపోయారు సినిమాలో. అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ రాలేకపోయాయి అంటే ఏమని చెప్తారు రీజన్? నాకు చెప్తున్నాగా అఫీషియల్ గా నేను హ్యాగా చక్కని బ్రాంచ్ మేనేజర్ క్యాడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి పొజిషన్ లో ఉన్నా. ఓకే. పైగా 40 years రిస్క్, ఫ్యామిలీకి 2 పిల్లలు, మనం రిస్క్ అవుతాం భయం. మిగతా వెళ్ళిన వాళ్ళందరూ అట్లా రిస్క్ చేశారు, ధైర్యం చేసి మరి చేయలేకపోయాం. కొంత మెయిన్ కారణం అది. తర్వాత లక్ అనేది మెయిన్ కదా బాస్. అన్నయ్యకి వరించిన లక్ మీకు వరించలేదు. ఆవిడ జాక్ పట్టది, ఎక్కి పడుతుంది. అది నూతన్ ప్రసాద్ ఒకడు, శ్రీనివాసరావు ఒకడు, కోట్ల మందిలో ఒకడికి వస్తుంది అదృష్టం. ఓకే. నటుడు అంత స్పీడ్ నటనలో కూడా అంత రోజుకి 2 షిఫ్ట్లు యాక్ట్ చేసే స్పీడ్ అంటే మాటలు కాదు కదండి. అది ఎంత మహర్జాతకం. అది కొడితే మళ్ళీ జాక్ నుంచి ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే 1970లో మా శ్రీనివాసరావు యాక్టర్ అవ్వాలని ప్రయత్నం చేస్తే 85లో ప్రతిఘటనండి. 15 ఏళ్ళ తర్వాత అంత ప్రయత్నం చేశాడు, అంత ఓపిక, ఏమైనా సరే సంగతి తేల్చుకోవాలి. మరి 85లో కొట్టడం నో క్వశ్చన్ లుకింగ్ బ్యాక్. కాబట్టి మనకు టైం ఇప్పుడు వస్తుంది అనే దాన్ని బట్టి తప్ప ప్రయత్నం ఇప్పుడు రోజు డైరెక్ట్ దండం పెడతామండి. రోజు 100 మంది ఉంటారు మనలాంటి వాళ్ళు, ప్రతివాడు ఉంటాడు. కోటా శ్రీనివాసరావు గారు తమ్ముడు కాదు కదా అక్కడ. అట్టాను కాదుగా, టాలెంట్ తర్వాత అండి. ముందు అసలు నీకు అవకాశం ఇవ్వాలని ఆలోచన రావాలి కదా. చూద్దాం, ప్రయత్నం చేద్దాం, మన సిల్కా కాటన చూసే అవకాశం రావాలి కదా, చూస్తే కదా. తర్వాత నాకేంటంటే నేను వేసి చిన్న చిన్న పాత్రలు వేసినా నేను ఏ క్యారెక్టర్ కి ఎంజాయ్ చేయలే. సినిమా రంగానే బాగా ఉపయోగపడ్డా కానీ సినిమా రంగం నాకు ఉపయోగపడలే. కరెక్ట్ మాట అది. ఏంటంటే నేను ఎవరు చూసినా మంచి ఎక్కడ మిస్ అవుతున్నాం బాస్ అంటారు కానీ ఆడొద్దురా అనేవాళ్ళు లేడు. కానీ ఆ టైం మనకు గుర్తు రావాలి, గుర్తు చేసేవాళ్ళు మనకు కలవాలి. సినిమా తీస్తున్నావని మీకు తెలియదు 14 యాక్టర్స్. అంటే మీరు అన్నదానికి ఒక రీజన్ అయితే నేను చెప్తున్నా. అంటే బయట మాట్లాడుకునే దానికి నేను ఒకటి చెప్తాను. బయట మాట్లాడుకునేది కేవలం కోటా శ్రీనివాసరావు గారి తమ్ముడు అవ్వటం అనేది మీకు వరమైందా శాపమైందా ఇండస్ట్రీలో? శాపం వల్ల కనిపిస్తుంది కానీ దానికి చెప్పాలంటే కొంతమంది పెద్ద యాక్టర్లు ఉన్నారు, వాళ్ళ కొడుకులు వెళ్తున్నారు, అంటే వాళ్ళ మనవరాళ్ళు ఇప్పుడు ఎందుకు అవుతున్నారు? అది డిస్క్వాలిఫికేషన్ ఏం కాదు. ఒక్కసారి అంటే ఎంట్రీకి మాత్రం అది ఇంపార్టెంట్, తర్వాత నిలబెట్టుకోవటం. అది అవ్వటం వల్ల నాకు బ్యాడ్ అని అనుకోను. అట్లాంటి పాత్ర నాకు ఎవరైనా ఇచ్చి దాన్ని సేమ్ లో అలాగే చేస్తున్నాడు లేకపోతే చేయలేకపోతున్నాడు అంటే కదా అక్కడ అంత అవకాశం రావాలి కదా. బ్యాంక్ చేస్తే చాలా దానికి లక్. అది ఆయనలాగే ఉంటారు కాబట్టి చాలా మంది అవాయిడ్ చేశారు డైరెక్టర్స్. అనుకుని ఉండొచ్చు కానీ అట్లా ఉంటుంది, అలా ఉంటుంది అనుకోను. మరి జరుగుతుందేమో మరి. కానీ అలాంటి అవకాశం ఒక సినిమాలో మాత్రం నన్ను తీసేశారా? శ్రీనివాసరావు పాత్రం కాదు, ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చారు విజయనిర్మల గారు. సినిమా పేరు ఎందుకని దాంట్లో మెయిన్ వేళ శ్రీనివాసరావు వేసిన వేషం. అది కథ అటుమారి ఏంటంటే కొడుకు వేషం ఇంపార్టెంట్. గిరిబాబు గారి వేయాల్సి వచ్చింది, ఆయన స్టార్ కదా. ఆ టైంలో గిరిబాబు గారికి ఫాదర్ గా పనికి అప్పుడు ఎవరన్నా ఉన్నాం కాస్త పనికి రావని అట్ట తీశారు. చెబుతున్నారు అది ఎందుకు తీశారంటే ఆవిడ పాపం మీకు మంచి లెక్క వస్తుందిలేండి, ఏదో అవకాశం ఫీల్ అవ్వకుండా అంటే ఫీల్ అయ్యేది ఉందమ్మా చెబుతున్నా. అట్టపోతాయి కొన్ని రకరకాలు. బట్ అన్నయ్య ఎప్పుడు సపోర్ట్ చేయలేదా? అంత పెద్ద యాక్టర్ అయ్యారు కదా, మా తమ్ముడు నిలబడితే బాగుండు, వాడికి ఇవ్వండి ఒక క్యారెక్టర్. ఎందుకంటే మీరు 100 సినిమాలు తీశారు, ఆయన 800 సినిమాలు తీశారు. మీ ఇద్దరిని ఒక్క సినిమాలో ఒక్క కాంబినేషన్ లో కూడా కలిసి చూడలేదు ఎవరు కూడా. అంటే అదే నేను చెప్తుంది, ఎప్పుడు సపోర్ట్ చేయలేదు ఆయన చేసే సినిమాలు కావచ్చు. ఏమంటారు అది మా శ్రీనివాసరావు బాగా చెప్తాడు మీకు, అలా ఎందుకని కుదరలేదు అనేది చెప్పే కన్నా. అంటే మీకు కూడా తెలుస్తుంది రీజన్ ఏముంటుంది అంటే ఎక్కడన్నా చెప్పడానికి చెప్తున్నా కదండి. ఇప్పుడు ఏంటి వాళ్ళకు కూడా ఏంటంటే చక్కని పొజిషన్ లో ఉన్నాడు, పాడు తీసుకుంటాడు, కెరియర్ మీద పడ్డానికి ఇబ్బందులు అనే బాధ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు నాకు వేషం చెప్పాలి అని అడగలేదు, ఏంటో చెప్పితే తను వాళ్ళలేదు, అట్లా జరిగిపోయింది అంతే. ఫ్రెండ్లీగా ఉంటారు ఇద్దరు? అయ్యో బాగా. ఎలా అన్న తమ్ముడు అనే ఉంటుందా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే అరే ఊరే అనుకుంటారా? అరే ఊరే. నేను అరే అన్న కానీ నన్ను అరే అంటాడు. పెద్ద నేను అరే మాకు 7 ఏళ్ళకి మా బ్రదర్స్ మా అరే అనేవాళ్ళం కాదు. మా పెద్ద నేను కూడా మావాడు అరే ఏమయ్య అనుకుంటేవాళ్ళం. అదే చాలా అసలు మేము బ్రదర్స్ కన్నా స్నేహితులుగానే ఎక్కువ, మాకు చాలా క్లోజ్ గా ఉంటాయి, అన్ని షేర్ చేసుకుంటాం, అన్ని బ్రహ్మాండంగా. కష్ట సుఖాలు గానీ ఇంకంతకన్నా లోతుకి వెళ్ళదు, మంచి చెడుదు అంతకన్నా లోతుకి వెళ్ళదు. అవునా? ఏంది అంతకన్నా లోతుకి వెళ్తే మీ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి? నీళ్ళు కాదు నీళ్ళని కాదు, అంటే ఇంకా చెడ్డగా అలవాట్లు కూడా జరుగుతారేమని భయం తప్ప. నీళ్ళ గురించి కాదు, దానికి ఏముంది అంటే
బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఉంటాం దానికి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు కూడా ఫోన్ చేశాను. Hmm. ఇట్లా సీతర విడి పెట్టుకుపోయావా అని ఇదే చెబుతున్నాడు స్కూల్. ఓకే. చాలా ఫ్రెండ్లీగా. ఉమ్.